హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వెజ్ మంచూరియా అనేది చూడబోతున్నామండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే నోటిఫికేషన్ బెల్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ క్యాబేజీని తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనము 2 పీసెస్గా కట్ చేసుకొని దీన్ని మనము ఈ పీసెస్ని తురుముకుందాము. ఈ విధంగా మనము క్యాబేజీ మొత్తాన్ని తురిమి పెట్టుకోవాలి. మనకి క్యాబేజీ మొత్తం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనము మిక్స్ చేసుకుందాము. వెజ్ మంచూరియాలోకి ముందుగా మనం ఇక్కడ బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మనము క్యాబేజీని తీసుకున్నాము. ఈ క్యాబేజీలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మనకి టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుందాము. అలానే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేద్దాము. అలానే నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు అంటే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని అలానే 3 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని 1 బై 1 వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకుందాము. బాల్స్ ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి క్యాబేజీలోనే వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మనము ఆ వాటర్ కంటెంట్తోనే ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తాన్ని మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాము. మనము చిన్న చిన్న సైజెస్ బాల్స్గా ప్రిపేర్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ సైజులో మనము బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. మనము బిగ్ సైజ్ చేసామంటే మనకి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. సో మనము బాల్స్ అనేవి ఈ సైజులో ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిని మనము ఆయిల్ అనేది హీట్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిపోయిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రై చేసుకుందాము. మనము బాల్స్ అనేవి వేయగానే మీరు పైకి కిందికి కదపకండి, అవి వచ్చేసి మనకి స్ప్రెడ్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ బాల్స్ అనేవి మనము అప్ అండ్ డౌన్గా టర్న్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్లో రావాలి. వన్స్ మనకి ఆయిల్ అనేది కుక్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బాల్స్ అనేది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి బాల్స్ అనేవి ఈవెన్గా లోపల కూడా కుక్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోసారి కూడా నేను ఈ విధంగా బాల్స్ని ఫ్రై చేసుకుంటున్నాను, మంచూరియా బాల్స్ అనేవి. ఈ విధంగా మనము మంచూరియా బాల్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 గార్లిక్ని కట్ చేసుకొని పీసెస్గా చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని మనము ఒక్కొక్క వెజిటేబుల్ వేస్తూ 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాము. ఈ విధంగా చేయటం వల్ల మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. బీన్స్ని కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ టమాటా కచప్ని యాడ్ చేసుకుందాము. తరువాత 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈ గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇది కొంచెం చిక్కపడిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని కుక్ చేసుకుందాము. ఈ విధంగా చేయటం వల్ల మనకి వెజిటేబుల్స్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు మంచూరియాలకి మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మంచూరియా బౌల్స్ని వీటిలోకి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు టర్న్ చేసుకొని కుక్ చేసుకుందాము. అంతేనండి, మనకి వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ ఎమ్మీగా ఉండే వెజ్ మంచూరియా అనేది మనకి రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది వ్యూవర్స్ మన వీడియోని వాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.